సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు సండే ఫుల్ అండ్ ఫుల్ బిజీ ఉన్నాం. మార్నింగ్ నుంచి చూద్దాం నేను మార్నింగ్ నుంచి ఏమేమి చేసిన. సో హేగా ఆల్మోస్ట్ గిరాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 5 గంటలకు వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి గైస్ బోటి కర్రీ. సో వైట్ రైస్ పంపించింది మమ్మీ. మార్నింగ్ పంపించిన బ్రేక్ఫాస్ట్ అయితే చేసే వరకు 12 అయింది. సో అందుకే ఇంత లేట్ తింటున్నా గైస్. సో ఇక సండే కాబట్టి టైమింగ్ కింద పైన అవుతుంది. సో ఇప్పటిదాకా గిరాకుండే మొత్తం ఇక దుకాణం మొత్తం మంచి నీట్గా జాడు కొట్టేసిన. సో ఫుల్ అండ్ ఫుల్ ఆకలి అయితే తిందామని అనుకుంటున్నా గైస్. ఇక పక్కన ఇప్పుడే ఒకవేళ కలర్ వేసిన అది కడిగే ఓపిక లేదు. సో మనం ఫాస్ట్ తినేసాం గైస్. సో హే గైస్ టైం చూడొచ్చు ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో మనం వెంకటేశ్వరం కూడా అయిపోయింది గైస్. సో గైస్ నేను చాలా రోజుల తర్వాత పాన్ స్టార్ అనే ఒక షో అయితే వస్తుంది గైస్. ఇందులో ఏంటంటే పాతకాలం వస్తువులు ఈ షాప్లో అయితే అమ్ముతారు గైస్. చాలా అంటే చాలా ఎక్కువ రేట్కి కూడా పోతాయి. సో అనుకోకుండా ఈ ఛానల్ అయితే పెట్టినా వస్తుందని చూస్తున్నా గైస్. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి సండే కాబట్టి మా ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా. మధ్యాహ్నం మమ్మీ పంపించినది బోటి కర్రీ. సో ఇలా వైట్ రైస్, ఇందులో గరం గరం అన్నం, ఇంకా అల్లం మొత్తం రొట్టె, జొన్న రొట్టె. సో ఇందులో గైస్ బజ్జీలు కూడా తీసింది మమ్మీ. అట్లనే పెడతారు, మనకు కూడా తెలియదు కూడా తెలియదు. ఫ్రెష్గా ఉన్నాయి గైస్. ఇప్పటిదాకా నేను చేసిన రోజు గరం లేవు కానీ ఆయిల్ పట్టుకొని చూస్తారు అర్థమవుతుంది కదా. ఫ్రెష్ ఉన్న దాంట్లోకి ఆయిల్ ఒత్తుతో బయటకు వస్తుంది. పొద్దుగా తీసినానికైతే మొత్తం ఇంకిపోతుంది గైస్ ఆయిల్ అయితే. సో చలో మనం అయితే ఫాస్ట్ తినేద్దాం. సో హే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.